నీలాంటి చేత కదా వాళ్ళు చిన్న కొట్టుకునేది మాకేం చేత కదా కొట్టుకునేదా చేత వస్తుంది ఏమే మధ్యలో పడిపోయింది అనుకో మొన్న మా ఎంగటమ్మ చచ్చిపోయి చూడు అట్లా చచ్చిపోతావు పైకి వెళ్ళిపోతావు నీలాంటి వగలేని వాళ్ళు కొట్టుకుంటే అట్లా అవుతుందిరా మాకేం చేత కదా మా బాగా సర్వీసా కొట్టుకుండేది అవురా అందుకే కదా రోజు టమాటా ఇక్కడ టమాటా పోరుకట్టుకా అరటి తోటలు అరటి తోటలు కాదు మేము కొట్టుకునేదా ఇంటికాడనే కొట్టుకునేదా మంచి సమయం అది అవునా మహామంత్రి అప్పా ఆయన నా పాలవుల పరిపట్నమున నాకున్న దౌలత్తు దర్భార్యములు తెలుసుకున్నదేమిరా అలాగేనప్పా అలాగే తెలుపుతున్నా ఆలోచించి విను ఎగిరెక్ట్ కాలేదు కొత్త పనిలే నాకు పాల్గొన్న పరిపాలన నా పాల్గొన్న పరిపట్టమన వేరటానికి రాజ్యము ఎక్కడానికి ఏనుగులు గుర్రాలు ఒక్కము ధనము బాణము నేను గోవేది కాపాడ పుష్పములు ఎన్నగలవరా రెడ్డి వారు ఏం సంపాదించినావు అవురా ఇన్ని సంపాదించిన కదురులో నా దగ్గర గోపి మంజూరుకి డబ్బులు ఇప్పించుకుంటా మళ్ళా పొడుచుకొని తింటివా 40 రూపాయలు మళ్ళీ అన్ని ఉన్నాయంటావు నా దగ్గర అన్ని పెట్టించుకొని తినేస్తావా మేమెవరు రెడ్డోరు మీరెవరురా మేము తలారోళ్ళు సమ్మె తలారోళ్ళు అంటే ఇప్పుడు ఏం చెప్పు తలారోళ్ళు అంటే ఎవరు మీ దగ్గర పనిచేసేవాళ్ళ మా దగ్గర లావాదేవీలు అంతా చూసేది మీరే కదా మంత్రులు మేము తినేసి వస్తా ఉంటే వెనకాల మాట పడవులే 2 ప్లేట్లు దించి వచ్చినాడు కదిరిలో గోబీ మంచూరి ఎంత తిన్ని కట్టుకోవాలి మినాయి సత్తు కొడతావా మా సొమ్మే కదేమిరా మీ సొమ్ములు గలాసులే సొమ్ములు గలాసులు అవునుపా అవునా మహామంత్రి ప్రభు కాదరా ముష్టి 40 రూపాయలు కారము నడి రెడ్డి బారి నెల తీస్తావు నువ్వు అన్ని జ్ఞాపం పెట్టుకో చెప్పు ఇంకా తిందు ఉండు నేల గోహస్తా చెప్తా ఉండా చెప్పకుండా సరేలే అవునా మహామంత్రి అబ్బా సకల సంతోషంతో పాలవుల పరిపాలన చేస్తున్నాము కదా అవునవును అంతేగాక నా పాలవుల ప్రజన నాకున్న ధనధాన్య సంపదలంతా తెలుపుతున్నా ఆలోచించి వినరా అలాగనే తెలపండి ప్రభు మంత్రి నగరిలో నాకు నగరిలో మంత్రి నా పాలవుల పరిపట్టమున రామలక్ష్మణ చెరువులు నల్లరేగల భూములు 7 మంది కొడుకులు కుమారులు 6 మంది కోడలు సంపూర్ణ కలిగి ఉన్నారు కదా ఇన్నున్నాయా అవురా ఇన్నాళ్ళు మీ నేను మదనపల్లి మెట్లు కుడతా అంటాడే నిజం చెప్పేసి మీలాంటి వాళ్ళరా మేము కుడతాం మెట్ల 1:30 30 రూపాయలు తీసుకొని తెచ్చినాడు మీ నాయన మెట్లు కుడతా
తీసుకోరా రూపాయలు రా దారం 25 నీకెట్లు తెలుసా? తీస్తాను మీ నాయన వచ్చి మా దగ్గర అడుక్కున్నారు తీర్చినాం మేము మీరు చెప్పులు కుట్టేవాళ్ళ మీ నాయనరా మా నాయనకతలు మీ ఆయన అంటాడంటే మా నాయన ఆడున్నాడు తెలుసురా ఏడుంటాడు ఏడంత శ్రద్ధాలు మేడలో ఉంటాడు పైన మీ నాయన అవురా అవునులే 1వ తేదీ వచ్చాక 4000 వస్తుంది కదా 10,000 కోసం పెట్టింటావు పింఛన్ వస్తుంది ఏమన్నా కొడుకురు నువ్వు రే 4,000 ఎత్తుకొని నక్క ముట్టాడైనా ఉన్నాయి జోదమా తిండి లేక కట్టాక బట్టలేక కాపుగుట్టు కడిచిన వాళ్ళు మీరురా మీకు పెన్షన్లు వస్తాయి మాకేమి తక్కువ వచ్చిన మీద కాపాడిన ముస్లింలు ఈ రెడ్డి వారికి పెన్షన్లు వస్తాయా ఇట్లా రేగిచ్చద్దు నాకు ఏమో పింఛన్ నీకు 7 ముద్ర రాలేదని సచివాలయం కాడికి తిరుగుతా అంటివి భీములో దుద్దిరాయన అంటివి వ్యాజిలిన్ దుద్దమంటా అంటివి మళ్ళీ ఇంత బిల్డప్ అవసరం లేదు పో పక్కనే అన్నమయ్య జిల్లా మంది అందరికీ తెలుసు అదే పక్కనే అదేమున్నవారు వట్టమున్నవారు రే అన్ని నిజాలు చెప్పేస్తా కదా ఏం నిజాలరా నా వెనక తిరుగుతుంది మా నాయన కాదు బాయ్ వాళ్ళ ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళు అయ్యా ఉన్నీలే చచ్చిపోయిలే పో నా కొడుకు అన్నము నీళ్ళు వేసింటే బతికిండి ఏంటికేస్తావు నువ్వు రే అప్పా వాళ్ళ నాయన పెన్షన్ లేదంటే ఎక్కడ మేము ఏళ్ళు పెడితేనే ఎవరికైనా పెన్షన్లు వచ్చేది మీరు ఏళ్ళు పెడితే వస్తాయా? అవును ఏమైనా వస్తాయా? ఏందైనా ఏళ్ళు పెడితే వస్తాయా? ఏదైనా సరే మేము ఏళ్ళు పెడితే రావాల్సిందే సమయం నీ కాళ్ళకు ముక్కుంటే మా ఇంటికి అట్లకి రా ఏమే దాన్ని నా చెల్లెలు కొడుకు 2 రోజులు అయ్యే దొడ్డికి బియ్య అట్లా ఏంది పెట్టినా వచ్చేస్తాయి ఇంటివన్నీ ఏళ్ళు పెడతా ఏళ్ళంటారు కదా ఏళ్ళు పెట్టేది సిస్టమ్ లో మటుకు ఏళ్ళు పెడితే వచ్చేది సిస్టమ్ లోనా నేను ఇంకా మా పిల్లోని అన్ని చెప్తావు మళ్ళీ నా మీదకి 2 వస్తాపా నా పాల్గొండ పరిపెట్టమనా పట్టణమునా నా ప్రజలంతా సుఖోజములు ఉన్నారేమిరా అదేంటి ప్రభు చప్పట్లు కొట్టండి అప్ప బాగుంది నువ్వా అంటే మొన్న మా ఊర్లో గెంగిద్దులు అట్టారు గెంగిద్దుని పిలుచుకొచ్చా కాకపోతే నేను ఊర్లో లేను నువ్వే గెంగిద్దని వేసేది అట్లా ఇట్లయినా అట్లా మొన్న గెంగిద్దు ఇట్లా వాడు కూడా గెంగిద్దు పాట పాడేది నీకే తగునా కొడక నేను గెంగిద్దు అనుకుంటున్నాడు నీ పదానికి గెంగిరిద్ది అంటలే మనం గెంగిద్ది అంటామా నన్ను మెచ్చి పూలారి బెల్లి చెట్లు కాదరా ఇంకెట్లా తీసి మెడికాయ ఉంటావు నీ నెగిరిపా ఫస్ట్ ఉన్నది నెగిరిపా ఫస్ట్ ఇప్పుడు గెదురుకుంటాను లేదు లెక్క పనులు చేస్తా తీసినావా మెడికాయ మెడికాయరా తీసి మేడకి వెళ్ళంట ఒకటో లెక్క తలకి దిమ్మ దొరకపోట్లే లేకపోతే ఎట్టట్లు దొరుకుతాను ఆహా పాటమ్మతో ప్రాణం నాకు చదువులమ్మరా అమ్మా నాన్న రెక్కలాడి తన బిడ్డడుకురా తన రెక్కల కష్టపు తమ్మక చుక్కల దారును నీనురా తన రెక్కల కష్టపు తమ్మక చుక్కల దారును నీనురా ఎకరాలను కల్లా చూడలో కానగని కర్రు పొలమోతున్నలో 2 ఎకరాలను
మామను నాగలి కన్ను పెట్టి పొలముకున్నను కట్టం కింద కాకపు రాసి ఇచ్చిన ఆ తను బాబు కొద్దితో ఎక్కి ఎక్కి వచ్చిన చెప్పేతోడులో కబడ్డీ పైలైపోయినా చెప్పేతోడులో కబడ్డీ పైలైపోయినా చదువునమ్మా విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీష్ పట్టా పొందిన పటము తోట ప్రాణం నాకు చదువులమ్మరా నేను పెదోలింటి పుట్టిన తెలుగు బంధము నీనురా అమ్మా నాన్న రకలాడితను మన రెక్కల కష్టపు తమ్మట చుక్కల దారును నీనురా మన రెక్కల కష్టపు తమ్మట చుక్కల దారును నీనురా కరెంట్ పట్టుకొని చచ్చిపోయి రాయి పక్క ఏమే ఏం కొత్తుతావుపా ఏం కొత్తది నేను కొడతానని భయం ఉంటే ఇట్లాంటి పని చేస్తావు సరివారులో నన్న పూలారం మెడికేరంటే నా తీసి మెడికేస్తావా పూలారం ఏమంది నేను ఓహో తెలియక చేసినావా నువ్వా సన్నబిడ్డ రాయికిరా యాడ ఏమన్నారా ఒట్టే సుగమాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పరు చిన్నాగరెడ్డి ఛత్రపతి అనువా చల్లనివన్నీ నీళ్ళని అదేలేపా అవునా మహామంత్రి ఏమిరా నేను భయపడిపోయినా నువ్వు తీసి మెడకే మంది బిట్లేసేసి భయపడిపోయినా ఏడ భయపడద్దులే ఏం భయమద్దా భయమద్దులే సరేలే సమ్మె అవునా మహామంత్రి ఇంకొంచెం ముందు సమ్మె భయమా నా బిడ్డ లాంటి వాడు తెలుసో తెలియక తప్పు చేశావు క్షమించండిలే భయపడద్దు ఏం భయమద్దా ఏం భయమద్దు బాగుందినా బాగుండు సరేలేపా అవునా మహామంత్రి చెప్పరు నా కొడక నువ్వు అట్లా సరిపోయినావులే ఏం భయం వదిలేక నువ్వు ఏమంటావా అట్లా అనకూడదు కొంచెం భయమన పెట్టుకోనల్లా అది భయం అది నిజమేరా నువ్వు కూర్చోపో నేను చెప్తా ఎల్రా రాయ్ నువ్వు ఒంట్లో భయమని పెట్టుకోరా ఆ భయమని పెట్టుకోమో ముగ్గురు మిట్టితో గది కొట్టా భయమని పెట్టుకుంటావే నేను చెప్పింది భయమని కాదు ఒంట్లో భయమని పెట్టుకో భయం అయితే ఉందిలే యాడా తీతినేమే లోపల కాళ్ళు అదులుతాండే దడదడతాడా అంతాడ భయం వద్దులే అది అవునా మహామంత్రి ఈ ఊర్లో అన్న భయం ఉందేమో ఉందా అయ్యో నీ గురించి కాదులేమ్మ భయం గురించిలే సరేలేప్పా నా పాలకుల ప్రజలంతా సుఖోజయమని ఉన్నారా సుఖమేమన రాజ్యమల్లా క్షేమమే చిన్నకి రెడ్డి సుఖమేమన పాలుగుల్లా క్షేమమే సకల జీవములు అగ్నినే బలు సంతోషముతో ఓహో అక్క మీకు దయాభిక్షం చేత పాల్గొన్న ప్రతి నెలలో క్షేమంగానే ఉన్నారు తండ్రి. శభాష్. అట్లయినా అవును, నేను కొత్తగా వచ్చిన కొలు సింహాసనము కస్తూరి గంధములతో నేల గోమేధకములతో బహుసుందరంగా అలంకరించి ఉన్నావా? అలాగనే అలంకరించేదులు తండ్రి. శభాష్. ఇప్పుడే కొలువు దర్బారు చేసేదరా? అలాగనే చేయండి. కొత్తగాను కప్పించినాడు రా పనులు సాగుడేమో రెడ్డి.
మనిషి అంత వసూలా ఏం బా జాగ్రత్త కూర్చోండి నువ్వు ఆడు కూర్చోండి ఏమే ఏమనుకున్నావు అది ఏమే ఏ వంటి వారు కూర్చున్న ఉక్కు సింహాసనం రా మీ న్యాయం చంపాల్సినాడు గురిజాల వాళ్ళు బాధ కూర్చుకినిదా నువ్వు మాట అంటాడువా అక్కడుంటే బాడిది ఇక్కడుంటే రెడ్డి వారి ఉక్కు సింహాసనము అయితే ఏమే దాని మీదకి నీ ఎట్లా కుక్కలు ఎక్కకూడదురా మేము ఎక్కచ్చు మేము మీరన్నోడు అక్కడ వేసుకుని మీరు ఎక్కకూడదు మీరన్నోడు ఇక్కడ మేము ఎక్కచ్చు మేము మీరు ఎవరెక్క మీరు ఎక్కచ్చు మేము ఎక్కచ్చు అట్లా కాదు సత్యట్లే మేము ఎక్కచ్చు మీరు ఎక్కకూడదు ఉండి ఎవరిని నరికి కనుక్కుంటుండే పెద్దప్ప రా పెద్ద ఏముంది ఇట్లుండవురా యమధర్మరాజు ఇట్లుండవురా బాగుండవు పెద్దనైనా బాగుండొచ్చు నాయన అమ్మ నైనా చచ్చిపోయిన ఇట్లా బట్టి ఆడబడతావు ఎలా బాగున్నారు అమ్మ నేను వచ్చిపోయాను నేనే పండగకి వచ్చిన చంద్రారెడ్డి చెప్తాను అడుగుడు చింగళమా సినిమా ఉంది దాని మీద నేను మెక్కకూడదు అంటే అట్లా ఎలా మళ్ళా చెప్పు మెక్కకూడదు అంటే ఎలా మా ఎక్కకూడదు కదరా మనం దాని సన్నోళం కాబట్టి ఎక్కకూడదు అవునా గొప్ప రెడ్డోరు కాబట్టి వాళ్ళు కూర్చోవచ్చు ఇట్లా ఏమన్నా పంచాయతీలు ఉంటే అప్పుడప్పుడు పిలుస్తారా సరే సరే సరేలే పోరా నా కొడక అయ్యో కొడక కూర్చోపు పెద్దనైనా పాపం వానికి గడ్డలు లేచినాయి నెత్తర గడ్డలు పాపం కారులో కూర్చోలేడు లేలేడు మదనపల్లి ఏమి నెత్తగడ్డలు లేచింది జ్వరం వచ్చింది అని చెప్తారేమే నాతో అంటే నువ్వు ఆ ఫోన్ చేసినప్పుడు లేచినాయి రెండేమో ఎట్లా కర్మ అనిపించల్లా చెప్పకూడదు 10 మందిలో అప్పా రెడ్డి గారు మీరు కూర్చోవచ్చునంటే మీరు కూర్చోకూడదంట ఆయన చెప్పుడే నెత్తరగడ్డలు అయినా అప్పా ఈ రెడ్డి వారు కూర్చున్న సింహాసనం పై నువ్వు కూర్చున్నావు కనుక తక్షణం ఎంత అప్పురంకి వెళ్ళి నీళ్ళు తెచ్చి క్లీన్ కడిగేదాన్ని నేను కూర్చున్న దానికా అవురా ఉనిగిని కూర్చోపా తక్కువ నా కొడక మీరు తక్కువ నా కొడుకులు కూర్చుని దాని మీద ఈ రెడ్డి వారు ఎట్లా కూర్చుందమా తక్కువ నా కొడుకు అవురా మీరు మేము రెడ్డి వారు మీరు రెడ్డివారా అవురా అతో నా పక్కన కూర్చొని ఇంత కూడి దించేస్తావా అప్పుడు దాంట్లో నీకు రెడ్డి వారు చిన్న వాళ్ళు సరే కడిగేస్తారా అన్న సంతర్పణ మేమే పెట్టించినది కాబట్టి మేము తినచ్చరా నువ్వే నాతో అన్నం సంతర్పణ పెట్టించినదా ఇంకా కార్తీక్ అన్న మిట్టుతో వేస్తాడు అందరిని గేట వాళ్ళు అన్నం పెట్టించినది ఈడ సరే ఇట్లా మాటలకే నాకు కోపం వచ్చేది నువ్వేం చెప్పినావా నీళ్ళు తెచ్చి తక్కువ మీకు కూర్చొని నీళ్ళు తెచ్చి కడగరని చెప్పినా నీళ్ళు లేవందుకు లోపల కడుక్కొని వద్దాం అనుకున్నా తప్పకుండా కూర్చొని మళ్ళీ నా మీదకి రొప్పుకొస్తావా మళ్ళీ నేను ఉంటే అట్లా ఉంటా కాదరా ఇచ్చిపోయాడు నువ్వు నాకు మాట కూర్చున్నా నాకు మాట చెప్పేదే అంటే కింద పడిపోయిన నాదే పొరపాట నీదా అడుగు కావాలంటే ఏమన్నా అశోక్ అన్నా అడుగు అందరి పేర్లు తెలుసు నాకేమే తెలుసు చంద్రన్ అంట నీకెవరు చెప్పింది పేర్లా అవుడా అని అనుకుంటాను కూర్చోపో ఎక్కడ వచ్చిపోతాను దాన్ని కడుక్కుందామని కడుక్కొని వద్దామని కడుక్కుచ్చినావా లేదు అప్పటికే పడిపోతావు నువ్వా బాలగ్రహాలుగా పడిపోయింది ఇట్లా బాలగ్రహాలు నాకు కనిపిస్తాయా చిన్నపిల్లలకు కనిపించేది బాలగ్రహాల ఏమో నాకు తెల్లలే సమయం లోపల నీళ్ళు ఎవరో ఉంటున్నావు కాబట్టి బట్ట తీసుకొని క్లీన్ గా తుడిసేదాన్ని ఏం బుద్ధి లేకపోతే కపడా ఏమరా 3 రోజులు కాకినప్పుడు
తులసేసిన కూర్చోపో. ఆడ చూసినావా క్లీన్ గా వస్త్రం గొప్ప దానిపైన ఏం బుద్ధి లేక కూర్చుంటే సమయం కూర్చున్నాడు ఉండాలి మధ్య తక్కువ నా కొడక తక్కువ నా కొడుకు అన్నది నువ్వా ఏవే నాకు రేగిందనుకో ఈ వాకు నేను కొత్తకడన్నా మాకు డబ్బులు రూట్లు కూడా తెలవు నీకు ఈ బిట్లా తెస్తా 1000 రూపాయలు అడ్డుతోట్ల మాకు డబ్బులు ఇచ్చేది ఆయన ఉన్నాళ్ళే పూలు ఎక్కడరా మళ్ళీ పూలు ఎక్కడ డబ్బరా సమేరా లేరా మళ్ళీ పూలు వేసావు కానీ మేము ఎవర్రా మీరు రెడ్డారా రెడ్డోరి పన్నీర్ చల్లరా పన్నీర్ చల్లు పన్నీరా మనిషి నువ్వా ఏ పన్నీర్ పాకు పెట్టిన పాకు ఆ పాగు మాకు పాగు ఇదే పన్నీరా ఇదంతా చల్లు పక్కన మగానికి ఎగురుతుంది చల్లరు నువ్వా 3 రోజులు అయిపోయిందా ఇంకోసారి చల్లు ఇంకో కుదరదా అర్ధగంట వరకు కుదరదా చెయ్యి నొప్పి ఎత్తుకుంటేసిండే కొంచెం ఈ చేత కొట్టు వాటర్ దొరకదా కలువస్తున్నారు అమ్మాయికి పైకి ఎగిరేసినాం కదా కూర్చుందిరా సమయ రొడ్డు లడ్డు రై పక్కనరా పక్కరారా రెడ్డి రై అయ్యే నీ యొక్క తన్నే చౌరు రీడు రెడ్డి పైన నువ్వు దిగరా దిగు సమయ ఓపా ఓ జాగ్రత్త సింహాసం వేసుకుని అట్లా ఎగురుతా ఉండవా పైకి ఎక్కినా నువ్వు జాగ్రత్త ఎక్కేదే పైకి ఎక్కినామో గురిజాల పులివెందల ఇక్కడ మెరుగు తిప్పేద్దాం అనుకుంటే బాగానే తిప్పుతాడు కూర్చోబా ఏడా వద్దు నువ్వు ఆడిపోయి కూర్చో ఆడ కూర్చుందినా ఆడిపోయి కూర్చో మళ్ళీ వచ్చి కడిగేస్తావా ఏందిరా ఏంది ఆడ పీ కూర్చో అంటాడు వాళ్ళ మాదిరి కూర్చోరని చెప్పిందట కూర్చో నన్ను దెబ్బరా ఏందిరా తిట్టుకుంటాను అందుకోరు వాళ్ళు పెద్దవాళ్ళు తిట్టాలా నువ్వు పిల్లల్ని తిట్టు పాపం అని పోయి పక్క ఆడే ఉండు నువ్వు అందుకే నేను చెప్పింది ఇప్పుడు కడపలో మంచి హాస్పిటల్కి వేసుకుపోతామని ఏమో దాంట్లో కూర్చొని తనకలేడుతున్నారు రెడ్డి హాస్పిటల్కి వెళ్ళి రేసిపోయిందన్న అంటావా ఒరే సొలువు కాదురా కొలువు దర్బార్ అది సరేలే సమయం ఇప్పుడు దర్బార్ తెలిసినప్పుడు నీకు తెలియదు సమయం రెడ్డి వారి టీవీ అయ్యో అయితే శాంతూరు మదనపల్లి దగ్గర ఆ టీవీనే కదా అదే రోగం టీవీ రాదు రోగం టీవీ అవునా అవురా దర్బార్ అంటే టీవీ సరేలే సమయం తేజస్సురా మంచి సమయం అది అవురా మహామంత్రి అప్ప నేను కొలువు తీరిన దినమున దినమున నా మనమునకు కోరిక తలిచాను ఏంపా
తక్షణం అంత తప్పునికి వెళ్ళి మీ అమ్మని దొరికిరాబు. మా నాయన మెట్టుతో గట్టు కొడతాడు అట్లా. ఇంత దూరం మదనపల్లి నుండి పులివెందుల కాటికి వచ్చినది కాక మళ్ళీ నువ్వు మిమ్మల్ని పిలుచుకొని రామంటావే. కంట్రీకి ఫ్రూట్ మా నాయన మెట్టుతో గట్టు కొట్టేస్తాడు నిన్న. మీ అమ్మంటే తిక్కలక్ష్యం కాదా? ఇంకెవరు సమ్మె? ఏదెవరు? అప్ప నా భార్యరా? పెళ్ళామా? ఎవరు పెళ్ళామా? ఓహో, నీకైతే పెళ్ళామా, నాకైతే అమ్మ. ఆయమ్మని దొరికిరామని నేను కొండమ్మను పిలుచుకురమ్మంది. అవురా? నేను ఇంకా మా అమ్మని పిలుచుకొచ్చి మెట్టేట్లు తినాలని. మీ అమ్మ నాకు కూడా అమ్మలాంటిదే లేపో. సరే పిలుచుకొస్తాను లేపో. తక్షణమే పోరా చంద్రగా ఎదుర్కో. భయపడి ఉత్తులు పోసుకుంటే అన్న కొడుకు నా డ్రైవర్కి ఇచ్చేదా? జారుతున్నట్టున్నావు కదరా. ఉతుకొని సాయిరా. వచ్చేయండి మా కోలాట కోడ ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి. పట్ట అయినాం రాండి. రావాలా కోలాట దగ్గర ఉండాలి. రావాలా ఈ ల్యాండ్ నిలిపోతారేమో. రెడ్డి ఇలా ఇప్పుడు అమ్మను ఇప్పుడు పిలుచుకొచ్చేది నేరుగా. కోలాట దగ్గర ఉంటుంది, పోయి తోడుకొని వచ్చేది. ఆయమ్మ కూడా అక్కడే చచ్చిపోయిందా? సరేలే వచ్చిపోయింది. చూసుకొని వచ్చాక పోయిందా? సరే కాదు ఇప్పుడే కదా పోయేది మళ్ళా. సరే ఈ చిన్నాగిరెడ్డి కాదే పాడు కదా నాకు మామ కాదు ఈ నేల ముండమయ్య. మొన్న వినాయక చవితికి చందాలన్నీ ఈయన దగ్గరికి ఇచ్చినారు కదా. దాదాపు 1 లక్ష రూపాయలు ఇచ్చింటే నా కొడుకు 5,600 ఆడుకునేసినాడు కా. చిన్నగా తిట్ల మా ఊర్లో. మళ్ళీ వీటికొచ్చి నేను రెడ్డి, నేను గెడ్డి ఇట్లా నా కొడుకులు ఎంతమంది చూసిందా. నా కొడుకు దేవునికి ఇచ్చిన డబ్బులు అంతలా గెదురుకుంటే సంతోషిందేమో నన్ను. ఇట్లా యాడుందో ఏమో కొండమ్మదేవి. అమ్మా ఆహా అనుజర్ర కొండమ్మ పిలవగానే ఎలా వచ్చి కూర్చుంది. రామ్మ అప్ప పిలుస్తానరా. అబ్బా మగానికి మసి పూసినవే మగం ఉండేది అంతమ్మా. యాడుందో ఏమో కొండమ్మదేవి. ఆహా ఎందుకో ఏకాశమేనా చెక్కకో ఆనందివేలా గాలిలో రగలమాల ఎక్కలా తోడు నీవు హలో కదా ఒకడుంటే నీకడుంటే అమ్మా కొండమ్మదేవి ఏం రా ఆమెకు మతిపోయినదిరా. అప్ప పిలుస్తాడా? నాకేమో మతిపోయింది లేరా. ఆయమ్మని చూసి అమ్మా కొండమ్మదేవి
శివకామిని జయ శుభకామిని విజయ రోహిణి జనని శివకామిని
నాయనా మహామంత్రి, ఎవరు బాబు నువ్వు? అవురా అవురా అయం చిరుత చిరుత. చిరుత అనగా చిరుత అంటే తెల్లమ్మా కళ్ళు మోస్త బద్రీనా అంటే బద్రీనాథా నువ్వు? అవుమా చిరుత బాబు. అవుమా అంటే ఎవరు దిక్కుదల్లా నీకు? నీకేం మతం ఏమరా? ఏ బుషి మా మంత్రి కదా బాబు నువ్వు? నేను మా మీ తలారి పిల్లడా తలారి పిల్లడు కానీ బాయిలా కురుడు బాగా తీసి పక్కన పెట్టరా. ఏమి అడిగితే వేస్తాడు బాలు. ఏమవి? ఇవా మా అవ్వ ఎప్పుడు తింటానే ఉందమ్మా. ఏమని? నీ పొనక ముందు బొచ్చేవాళ్ళు ఎదురండి. నిన్న రాత్రి ఒక వినాయకుని దగ్గర కూర్చొని ఏడ్చుకుంటా ఉంటే ఈ దావుంటే ఆయన కార్తీక్ అన్న అశోక్ అన్న వస్తా ఉన్నారు. రారా ఈ బజార్ వాళ్ళు దండిగా ఉందని నైట్ లో అందరిది పెరకుతున్నా నెత్తిని పెట్టినారమ్మా. ఇవా బాబు. మళ్ళా తక్కువ వచ్చింటే ఆయన చంద్రన్న వినాడు. ఎంతమంది రా నాయనా? ఎవరెవరు పెరకుతున్నారు అంతా నన్ను నెత్తిని పెట్టినారమ్మా. సరే బాబు రే ఇవేం బాగలేవు తీసి అక్కడ దాచిపెట్టరు అక్కడన్నా. ఏమే ఇదా నిజమది కాదా? డూప్లికేట్ బాగున్నాయి కదరా లంచముండా. ఇది నిజం వచ్చమ్మా. అవునా? బాగలేరు తీసి పక్కన పెట్టు. ఇది కార్తీక్ అని మీరు కార్తీక్ అని ఊరిపిండా ఉండ అందుకే అందరిది పెరిగింది. ఇది పెట్టేసినామ్మా. పెట్టేసినా దాచి పెట్టేసిన. సరే బాబు మరి నేనెవరు? నరుతా వింటావు బాబు? అలాగనే తలపండి తల్లి. లక్ష్మీరమణ గోవిందా గోవిందా చేసమున్నది పాల్గొన్న గొల్ల బొగిరే పాల్గొండ ప్రమాణం చేసి శ్రీనాగరెడ్డి భార్య. అవును తల్లి. శ్రీరామకొండ నన్ను శ్రీరామకొండమ్మంటున్నారు. అవునానైనా? అవును తల్లి. మా రెడ్డి వారు ఎన్ని గ్రామాలకు ఎక్కుతాడు చెప్తా వింటావు నాయనా? అవునా తెలపండి తల్లి. 33 గ్రామములకే ప్రాణనాథ 66 గ్రామములకే గ్రామములకు హక్కుదారుడోరా నా ప్రాణనాథ. ధన్యము తండ్రిగున్నది పాల్గొన్నలోనా నా నగరిలోనా సవారు చెయ్యను గుర్రాలున్నాయి పాల్గొన్నలోనా నా
వనగరిలోన. అవును తల్లి. నాయనా అమ్మా 33 గ్రామాలకు మునిసేపిరెడ్డి, మనుచూపిరెడ్డి 66 గ్రామాలకు హక్కుదారుడు, హక్కుదారుడు. తిక్కనదనమే అవును తిక్కనదనమే అవును తల్లి. ఇరటందుకు రాజ్యము సవర సైడ్ గుర్రాలు సవార్ చేయని గుర్రములు. ఇన్న ఉన్నా గాని అవునమ్మా. నా సంతాన సౌభాగ్యం చెప్తా వింటా బాబు? ఇంకేముందమ్మా తక్కువ సమయం. చెప్తా విన్నాయనా. అలాగేనమ్మా. 6 మంది కొల సంపాద పాల్గొన్నాలోన. 6 మంది కోడల సంపాద నాకే ఉన్నారే. ఆహా. అమ్మా, ఎన్న ఉన్నా గాని జై లక్ష్మీరమణ గోవింద. 6 మంది కొడుకులు కూడా ఉన్నను కాని రొక్కము రోజుము ధనము ధాన్యము ఇన్ని ఉన్నను కాని అవునాయనా. ఇంకా ఏను కొనమున్నదని దుఃఖిస్తున్నారు తల్లి. జై లక్ష్మీరమణ గోవింద. గోవిందా. 6 మంది కోల సంపాద నాకే ఉన్నారో. అలారే వాడారే. 6 మంది కొడుకుల సమాధానకే పలికెనురా. తరారివాడా. సుఖకామ యవ్వనానికి అరబిడ్డలేదో. ఆహా. అడవలాలేదే. ఎవరైనా ఆడబలలేదో. ఆడబలలేదో. ఎరులకాలో యవ్వనానికి అరబిడ్డలేదో. ఆహా. అడవలాలేదే. శిరసరలు ఇద్దామన్న ఆడబలలేదో. ఆడబలలేదో. మాయనే పిలవడానికి ఆడబిడ్డలేదో. అడవలాలేదే. అమ్మాయని పిలవడానికి ఆడబలలేదో. దేవదేవా నారాయణ. ఆయన మహామంత్రి అవును తల్లి. 6 మంది కొడుకు సందున అవునమ్మా. పసుకొంగ ఇవ్వడానికి 6 బిడ్డలు ఆయన ఆడపడుతున్నారు కొరకై. 6 మంది కొడుకులు ఉన్నారు, కోడాళ్ళు ఉన్నా గాని ఆడబాల సంతానం లేదంటున్నావా తల్లి? లేదు నాయన. అయ్యో ఆడబిడ్డ లేదే అమ్మా. లేదు బాబు. అయ్యో నా చేత కాదు కదా తల్లి. ఏంటి ఏటకన్నా హాస్పిటల్కి పిలిచిపోతామని. అట్లా చెప్పు. నా చేత కదంటే ఏమనుకున్నాను నేను. నాకు బస్సులు ఎక్కి దిగేది నా చేత కాదు ఎట్లా అని. అట్లా చెప్పాలా. ఆడబిడ్డ లేదమ్మా. లేదు నాయనా. అయ్యో అయ్యా ఏడద్దురా. ఆధార్ కార్డు పేరు ఎత్తద్దు నేను. నాకు బాధ. 16వ తేదీ వెళ్ళిపోయింది నా పెళ్ళామా. ఎక్కడ మీకు వచ్చిందో ఫ్రీ బస్ ఉంది. ఇంతవరకు కొంపకు వచ్చిందిలా. నాకు దాని పేరు ఎత్తి ఫ్రీ బస్ అంటే కడుపు కాలుతుంది. సరే బాబు. ఇంకెప్పుడు కొట్లాడుకునే పుట్టినట్టుకి వెళ్ళిపోతే ఇంక చార్జీల్లో కీర్తిల్లా. ఏం చేస్తావమ్మా, నా బతుకట్లు అయిపోయిందే. సరే బాబు. మా ఆడబిడ్డ లేదమ్మా. లేదు నాయనా. మా ఆడబాల సంతానం కలగాలని ఇన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నారు కదా. అవునాయనా. ఆడబాల సంతానం కలగాలని ఏమైనా దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇటువంటివి ఏమైనా నోచారా తల్లి? చెప్తా విను బాబు. రావాలా శ్యామల కోర పాల్గొసింది పాల్గొన్నలోనా బాబుల రామ బిడ్డల చూసి బాబులు రామ పవించనమ్మా శ్రీరమ కొండమ్మా
అడుగున అన్నదానము దానే జపించా హరిభక్తురాలే పాలులోని పది బిడ్డల కల్లా పాలా గర్భములే తల్లి చేశానమ్మా అది తల్లి నామాల నాచనాదాని ఆడవాళ్ళేదా ఎన్ని నములు నచ్చిన గాని ఆడబాలలేదు ఆడబాలలేదు అమ్మా ఆడపడుతున్నారు ఊరికై ఆడబాల సంతానం కొరకై ఇన్ని చేసినావు కదా దాన ధర్మాలు. అవునమ్మా ఆడబిడ్డలు కదా బాబు నాకు. అమ్మా కాదా మీ మగవాళ్ళు మందరం మీరు తెచ్చినప్పుడు ఒకవైపు వచ్చినప్పుడు కదా ఆడవాళ్ళు వచ్చేళ్ళకి అప్పుడు వచ్చేయండి చూడు ఆడవాళ్ళకుండే గిరాకు మగనా కొడుకు లేదమ్మా నీవు సందవాళ్ళ నుండి ఎంత బాధపడుతుంటే ఒకరు వచ్చినారు చూడు నువ్వు వచ్చేళ్ళకి ఎంతమంది వచ్చారు మగవాళ్ళు వస్తారులే పొద్దున్నే తెలుస్తుంది అసలు విషయం ఏమిరని అమ్మా ఏం బాబు ఇన్ని దాన ధర్మాలు పూజలు పునస్కారాలు చేసిన ఆడబిడ్డ ఏం చేసిన బిడ్డలు పుట్టలేదా బాబు అమ్మా ఏమి నీకు ఆడబాల కలగాలంటే ఒకటే మార్గం అమ్మా చెప్పనైనా నేరుగా చిన్నగా దిగి చంద్రన్న దగ్గర ఒక 3 రోజులు పండుకో చంద్రన్నకి ఏం గిరాకుందమ్మా చంద్రన్న దగ్గర ఒక 3 రోజులు పండుకో ఎందుకు బాబు చంద్రన్న ఇంట్లో ఇంట్లోనా ఆయనకు బండన్న స్వామి ఒళ్ళుకి వస్తాడా బండన్న స్వామి అర్ధరాత్రి అయ్యాలకు పూజలో కూర్చుంటాడు ఈ పక్క నిమ్మకాయలు ఈ పక్క ఆపాకు పట్టుకున్నాడు అనుకో పూజలో కూర్చుంటే ఇట్లా ఊపేస్తాడు ఒళ్ళకి ఎక్కువ వచ్చి ఊపేస్తాడా అట్లా ఊపినాడంటే నీకు బిడ్డ అట్లా ఊపేటట్లో 6 మంది పుట్టినారు నాకు దేవుని వరాన్ని పుట్టే బిడ్డ కావాలి బాబు. ఓహో దేవుని వరాన్ని కలిగి ఆడబాల కావాలంటున్నావు తల్లి ఆయన మాటల్లో మర్చిపోతేని మీ ఎలా వేల్పు ఎవరు తల్లి మా ఇల్లు దేవుడు ఆ కదిరికోలు వేలే నరసింహ కదా బాబు. అమ్మా ఎన్నో పూజలు పురస్కారాలు నోములు వ్రతాలు నచ్చితారు గాని మీ ఇలా వేలుపు కదిరి నరసింహ స్వామికి పూజలు మర్చారు కదా తల్లి. ఇప్పుడు సత్య సమేతంగా కదిరికోవలు పురపట్టణం వెళ్ళి మీ కదిరి దేవునికి వరపడిన ఆ దేవుడైనా కరుణించి మీకు ఆడబాల సంతానం ఇచ్చినేమో తల్లి. బాబు మరి చూడు మా కాపవరంలో పతి ఆజ్ఞ లేండి బయట వెళ్తాం బాబు. కడప దాటం మేము మొగునికి చెప్పండి ఎక్కడ బారు బయలుదేరం రా. మంచి ఆచారం అమ్మా. మరి మీరు అయ్యో మా ఇళ్ళు అట్లా లేదమ్మా. ఏమే అన్నం పెట్టేస్తారు 3-4 ఇండ్లైనా తిరిగి వస్తారు మా పెళ్ళాముల. అదేరా మీరేమనరా ఏం మాట్లాంటామ్మా ఏమనరా ఏమన్నా మాట్లాడితే మాకంటే ముందు వాళ్ళే పరకలు ఎత్తుకుంటారు. అయ్యా నేను రాలేదు లేరప్పా. నా పెళ్ళ వెళ్ళిపోయి 16వ తేదీ వెళ్ళిపోయిండేది. ఎక్కడ మీద నైనా కాశీకి పోయిందో జల్దో పుట్టపర్తి వెళ్ళిపోయిందో జల్దో. చేతులకు డబ్బులు ఏమి ఇచ్చినావా? ఎలా డబ్బులు ఎలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అమ్మా ఏం బాబు ఏమి ఇప్పుడే మీ ప్రాణేశ్వరి వద్దకు బయలుదేరమ్మా తల్లి. అలా వెళదామా? అలాగేనమ్మా. బుడ పిలిపించదండి తల్లి. ఏమి లేదు మొగుడు 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 అని చచ్చిపోతుంది. ఎప్పుడు వాయినాడు తెచ్చినాడేమో. యాడా ఎవరు ఆయన చంద్ర అంటే బా నువ్వు దిగి అట్లాంటి దేవుని మీద నువ్వు పక్కన దిగిరా. నువ్వు ఎక్కడెక్కడ పోయినావేమో ఇంతమంది నీ మీద కేసు చెప్తారా. ఆ తాచ నాగిరెడ్డి
మొగుడు అని చచ్చిపోతా అంటే దారికాయ ఏ పనిలో సచ్చావేమిరా? ఆయమ్మ సస్తాంది వస్తాంది పో కూర్చోపాడు భార్య వస్తాంది పో. ఓహోయ్ ముందు నీలో పదవమ్మ నీ మరుగున్నంతగా ముద్దుకుమ్మ ముందు నీలో పదవమ్మ నీ మరుగున్నంతగా ముద్దుకుమ్మ ముందు నీలో పదవమ్మ నీ మరుగున్నంతగా ముద్దుకుమ్మ. అమ్మా ఏమ్మా ఎక్కడున్నాడు? ఏం నీకేమైనా కళ్ళు పిన్నవా? రెడ్డి కనపల్లా మదనపల్లి నీటికి వచ్చి ఈ ఊర్లో ఎత్తుతాను మొగుంది నువ్వు కాదురా. నా కన్నులు పోతే ఎవరిని మనకు కూడేసావాళ్ళ అప్పగనపల్లా ఏడు మా రెడ్డి దాని కూర్చోన్నాడు చూడు. ఏం కూర్చోవాడు మహానుభావుడు తెల్ల బట్టలు వేసుకున్నా ముసోడేమిరా మా రెడ్డి? అయిపో కదా కాదు నాయనా, తెల్ల బట్టలు వేసుకుంటా అయిపో అనుకోండి అమ్మా. కాదురా మా రెడ్డి వాడు ఏమే వాడు మూడల్లా మేసం ఉంటుంది మా రెడ్డికి. మూడల్లా మేసము. అబ్బా కన్నులు ఇంత ఉంటాయి కోడిగుడ్లు ఉన్నట్టు. మేషం ఎంత ఉందంటే ఇంకా తలకాయ ముందు జుట్టు ఎంత ఉండాలని చూపించ మా రెడ్డిని తొందరగా. అప్పని చూపించాలంటే ఒకటే మార్గం అమ్మా. ఏమే నా ఏలిపోయిన ఇట్లు నీ కళ్ళు పని నీ కళ్ళు ఉండరా మట్ట కాదురా. నా కళ్ళు పోతే ఎవరిని మరి కూడేసేవాళ్ళ? ఎవరిని కూడేసేవాళ్ళ? నీ కళ్ళు తీసి అక్కడ వేసేయండి కాదంటాను. నా ఏళ్ళు ఎట్లా పోతే నీ కంటి చూపు అక్కడ బాని అని అట్లా చెప్పు నాయనా. అద్దా ఆడున్నాడు అనుకో రెడ్డి. అద్దా దిగుతాన్నాడు కిందకి. యారా పులివెందలు లేక వచ్చినామా? గురిజాలు లేక వచ్చాయి. నేను గురిజాలు లేక మొహదారం కింద ఉన్న మంజనేయ స్వామి గుడిదే. గుడి పైకి చూశాను గంట గింటాను గుడిసి వచ్చావా? అది కంచు గంట టంగు మట్టుంది చూడ. నేరుగా ఇట్లా వచ్చే చూడు ఇక్కడ మళ్ళీ పక్కన వాళ్ళ ఆడున్నారు చూడు. పెద్ద బొట్లు కోపం ఉన్నాళ్ళే. సోరమ్మారెడ్డి ఏమన్నాడు చూడరా? అందంగా ఉన్నాడు చూడరా? ఏంటా అందంగా చూడు ఏమన్నాడు? ఉండడం చందా డబ్బులు 5,600 తినేసినాడు. ఎవరు రమారెడ్డి? అవునేమే ఏంది కూర్చుండే బుక్ కూడా ఆడబారే చచ్చినావులే. అది పిల్లోళ్ళు ఇచ్చినారు రే పాపము. చందాలు చేసి వచ్చి 5,600 తినేసినాడు. బుక్ ఆడబారేసినాడు. ఏం మాట్లాడితే బుక్ కనపడాలంటాడు. సరే బాబు రెండు వారికి పాదాలకు పలుపు చేద్దాం బాబు. అలాగనే తల్లి. ఏం నీకేం మతికిట్టు పోయిందంపా? ఏమిరా నేను ఎన్ని రోజులు పులిగొందలకు పోయా. ఎలా అతను మొన్న సేవింగ్ చేపించుకుందాం పులిగొందలకు పోయినా అని తుమ్మని యానా కొడుకు ఫోన్ చేయన రంబులేచుకో. వాళ్ళు వచ్చింది కరోనా అని చెప్పి ఎత్తుకొని పులిగొందల్లో బారేసి ఇప్పుడు నడుచుకొని వస్తాను. నా ముందుకు వచ్చేది. ఇప్పుడు ఎవరు నన్ను లోపల నుంచి అటు దొబ్బేసింది? వినాయకుడు తన్నింటాను నెత్తినే. ఆయన డబ్బులు తినేసినావు 5,600. ఏంపా నీ సొమ్ము తింటే మడికి పకారం దొబ్బలు నన్ను. అద్దప్ప అమ్మ వచ్చింది చూడా. వచ్చిందిరా దూరం పో నువ్వు. దూరం పడు నువ్వా? ఏం పని ఇక్కడ ఎన్ని జన్మాల కలయికో కదా మన ఇద్దరి కలయిక. అవునే
ఇది చాలా బాధ దీనికి నేను ఎప్పుడు చూసి ఇట్లా అందుకని చూస్తున్నా ఏ చూసిన రానువా? ఏమి నా కొడుకు పెద్దోడు కదా పేద నాకు సద్ద పెద్దప్ప గిన్నె ఎట్లరా నువ్వు నా పెద్దప్ప నేను నీ కొడుక నువ్వు నా కొడుకు దాంట్లో ఉంది అట్లా ఆధార్ కార్డులు అట్లా రాసింది ఇదే ఏమని నువ్వు నాకు పెద్దప్ప బాగా వేసింది నువ్వు నా పెద్దప్ప నేను నీ కొడుక అవును నువ్వు నా కొడుకు నువ్వు నా కొడుకు నా ఇట్లా ఇట్లా కాదు ఎవరికైనా ఒకరికే కొడుకు అయితే నువ్వే నా కొడుకు అనుకో పోతే వన్లరా రై నాకు చిన్న డౌట్ వచ్చింది ఏమే నువ్వు సైలెంట్ గా ఎవరు మూసుకొని ఉంటే ఈ డౌట్ క్లియర్ చేసుకుంటా సరే పెద్దనైనా ఏమే పెద్దనైనా ఎవరు పనువా పాల్గొన్న పరిపాలన చేసిన చిన్న నాగిరెడ్డి వినాయక చవితి 5,600 కోట్లకు సాగుగారు రెడ్డి రెడ్డి అయిపో రెడ్డి చేస్తారు అవును రెడ్డి 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 నువ్వు చిన్నాగిరెడ్డి అవును ఈ అమ్మ ఎవరు వాళ్ళమ్మ మా అమ్మ ఇంకా బెర్రగా తప్పుకోండి ఉండోళ్ళు కూడా మొగిలి మీద బొమ్మ వెళ్ళిపోవాలి ఉండోళ్ళు కూడా ఆడోళ్ళు మీరు చేసే పనికి ఏందమ్మా మీరు ఏ నువ్వు రేవు మీరిద్దరు భార్య భర్తలు ఈడవుడా మంత్రి నరేంద్ర మోడీ నువ్వే నరేంద్ర మోడీ మాదిరి లేవా బున్నెల మోరీ మురికి నీళ్ళ మోరీరా చాలా చిన్న బిరుదులు ఏమే ఇప్పుడు ఏమి నీ డౌట్ చెప్పు బాయ్ డౌట్ వచ్చింది రా ఈ అమ్మకు మొగుడు నువ్వా ఈడా తప్పుడు నా కొడక కడుపు కూడి తింటావా కుసగా తింటావు నా కొడక ఎగురు తన్నేస్తాను నా కొడక ఎక్కువ మాట్లాడినావు అనుకో గురిజాలు నడి బస్ స్టాండ్ లో నరికేస్తా రెండు ఏం చెప్పరా యాలంటే కేసు వాళ్ళ మీద బాగా అవునా ఆ రెండు తింటాపా ఇప్పుడేమే ఆయమ్మకు మొగుడు ఏమే చదరని అనుకుంటే ఇద్దరు భార్య భర్తలు ఇప్పుడు సరసాలు ఆడతాంటే ఏమే అమ్మ వీడు వీడు నీ పెన్లాము సైజు చేస్తారాడు ఓహో చేస్తానులే వాళ్ళు చేసేది బాగుందా ఏంది వాళ్ళు చేసేది బాగుందా ఏందిరా ఏం చేస్తున్నారా వాళ్ళు అయితే దబ్బుకోవచ్చు భారీ భర్త లేదా మేము నేర్చుకునేదా ఏంది వాళ్ళ మాదిరి దబ్బుకుండేదా వాళ్ళ మాదిరి దబ్బుకుండేది స్కూల్లో నీకు చదివించరు ట్రైనింగ్ ఇయ్యరు ఇంకెట్లా ఎవరు నన్ను పిలుచుకొచ్చుకోపో రా పెద్దమ్మ
వాళ్ళేరా పెద్ద మంది రోడ్డు ఏం చేద్దామని ఉంటావా? ఆ పెద్దమ్మని పిలుచుకొచ్చి పెళ్లి సంబంధం చూసి మళ్ళా నా పెళ్ళామని తప్పుకున్నా పని ఇంకేం ఆయమ్మని తప్పుకుంటే ఇక పర్త కొడుతుంది గేట ఎక్కడికి మహాతల్లి ఎంత బాగుంది చూడరా. ఆ గుడ్డ తీసేయమ్మా, తలకాయ గుడ్డ తీసి ఏందమ్మా ముందు నల్లగా కాటి మనమో పొద్దున్నేకి అది మరి సభలేకి అవును పిలిపిన కారణం ఏమి తెలపండి బానేస్తారా? అలాగే తెలుస్తున్నా పిలిచిన కారణం ఏమి? బంగారు నా కాపలానేస్తారా? పెట్టమన్నా వేలటానికి రాజ్యము, ఎక్కడానికి ఏనుగులు, అవునండి, వారదేవుని గురాలు, అవునులే, తక్కువ లేక రుక్కము, 6 మంది కొడుకులు 6 మంది కోడలు సంపద కూడా కలిగి ఉండగా అవునాదా నువ్వు చింతిస్తున్న కారణమేమి దేవి? నాదా ప్రాణేశ్వరా. జై లక్ష్మీరమణ గోవింద. నా తపానేస్త్రా 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు అవును ఇన్నవన్నా గాని మరి పశువు కుంకమడానికి ఆడబెట్టలేదు కదా ప్రాణేస్త్రా మనకు.
ఆడబాల సంతానము లేదని అంతఃపురంలో చింతిస్తున్నావా దేవి? అవునండి భామ ప్రాణేశ్వర. అట్లయినా దక్షిణమే వెళ్ళిన రాజ్యములు వెళ్ళిన ముక్కోల దేవతలు పూజలు చేసిన దాన ధర్మములు చేసిన మనకు ఆడబాల సంతానం కలిగిన ఏమో దేవి. అవును నాదా. భామ ఓహో ఏం ప్రేమ భామ నా పైన. ఇంకేమే భామ ఏమి దక్షిణమే బయలుదేరదామంటావా? సరేనాదా. ఆయన మనమిద్దరు పోతే ఎలా? మహామంత్రిని తోడుకొని ఎంత పోయినా మనకు సహాయత్రంగా ఉంటాడు కదా. ఆ పిల్లం పోనే. అవునా మహామంత్రి? కప్ప కప్పేం కప్పరా? కప్పరా ఏంపా అప్పానల్లా చెప్పు సమ్మె, ఏమి పిలిచిందే? నేను నా భార్యలు నేను రాజ్యములు వెళ్తున్నాము. మా ఎమ్మడ నువ్వు కూడా రారా? ఎలవేట్ రాజ్యాలకల్లా ఆడబాల సంతానం కొరకై. ఇట్లా ఎలవేట్ రాజ్యాలకు పోతే బాగా బిడ్డలు పుడతారున్నా. అవురా? అట్లా ఆడబుట్టరాడా ఇంకెట్లా? ఆ మిద్దెలోకి గడి పెట్టుకోపోయింది. అట్లా అట్లా కలిగిన బిడ్డలు నాకు 6 మంది ఉన్నారా? ఆహా, దేవుని వరాన్ని కలిగే బిడ్డగల్లా. అయితే పదాం పదపా, అలాగే బయలుదేరదామా? ఇప్పుడే బయలుదేరదు. అవురా? పాముల కూర పాలు కొట్టాలి, పాలు కొట్టాలి. మహామంత్రి దాన ధర్మములు వేస్తూ ఈ అరణ్యవాసం చేరలాగా నా భార్య ఎందుకు దుఃఖిస్తూ వస్తున్నది కదరా. దగ్గరికి రాని మరి అడిగి విచారిద్దాం. భామా కొనమగారు ప్రాణేశ్వరా. ఆహా ఈ అడవిలో అవును నడిచిన కాలం వాపలేకను, అవును ఊపిన చేతులు పబ్బలేకను, అవును చూసిన కన్నులు మైకముచ్చిన నాదా. ఏ మాత్రం నేను వెంట నేను నడవజాలు ప్రాణేశ్వరా. భామ నాదా ప్రాణేశ్వరా. నా ఎమ్మడి ఏ మాత్రం నడవలేకన్నా అవునండి. ఇక్కడ కనిపించే వృక్షం కింద కొంచెంసేపులో పౌలించి విశ్రాంతి తీసుకుని తర్వాత ప్రయాణం బయలుదేరదామా దేవి. సరేనాదా. అలాగనే నీవు అక్కడ పౌలించము,
సరేలే. అవురా మహామంత్రి? ఏయ్, ఏంపా ఈ అరణ్య మార్గమున అవు నా భార్య నడవలో కలిసిపోయి ఉన్నది. పాయనిలే ఏం పాయలే? అలసిపోయి నేనే అవును, మేమిద్దరు ఇక్కడ కనిపించారు ఋషి కింద పౌలిస్తాము. పౌలిస్తారు. నువ్వు ఈ చోటనే కావాలండు. ఇట్లా మాటలకే నాకు కోపం వచ్చేది. ఏమే మీరిద్దరు పడుకుంటే నేను కాపలా కాసేదేమా? అవురా? అట్లా ఆడొద్దాడా? ఇంకెట్లా? పదా చెరువు పక్కన పడుకు. ఆడ పనుకుంటావు నువ్వు? అమ్మకు భయం కాకుండా ఉంటుంది. నేనుండగా నా భార్యకి ఏం భయము? నువ్వు ఈ చోటనే కావాలండు. నాకు భీమప్ప. ఏం భీమా? స్టోర్ భీమా. ఆ? భయం అంటే భయమా? కొండంత రెడ్డి ఉండగా నీకేమరా భయము? కొండ అంతా నువ్వు ఉంటే కొండ కింద మీ తాత ఉంటాడా? నువ్వు ఉండేది ఏంటికే? నాకు భయం పా. ఏయ్, ఇదిగో ఈ చంద్రహాయుధం చేత బట్టి ఈ చోటనే కావాలండు. చంద్రన్న ఇదమ్మా. చంద్రన్నకి ఎంత జంపు ఉందేంపా? ఇంకేమే అడుగు కాదు. ఇట్లా పొగురు మాటలు మాత్రం వాళ్ళు అర్థమవుతాయి కదా మీకు. చంద్రాయుధమా? అదే నాకు డౌట్. ఏమరా? సీతారం కట్టు జోరకొచ్చి కట్టకమంట కట్ట. అది మా తాతల ముత్తాతల కాలం నుంచి 7 యజ్ఞాలు చేసి సంపాదించిన కగ్గమరా. సరే పండుకోండి. భద్రం చెగుతుంది. ఓపా మళ్ళా నేను పండుకుండేకా మేము పడుకుంటావు, నువ్వు మేలుకొని ఉండాల. సరేలే. అనుమానం నా కొడుకు. అక్కడే ఉండా. మరలాగని అలనాడు ఆడబాల సంతానం కొరకై శ్రీరాముల శలంకొండ మచ్చనాగుడి దంపతులు ఎన్నో నోముల్లో వచ్చి ఎన్నో పూజలు చేసి ఆఖరికి ఇలా అడవుల్లో కష్టాలు పాలవుతుంటే ఇలా నాటి కాలంలో ఆడబిడ్డ పుట్టగానే చాలా భారంగా భావిస్తున్నారు. చెత్త కుప్పల్లో పడవేస్తున్నారు. చెత్త కుప్పల్లో పడవేసిన ఆడబిడ్డలు పెరిగి వాళ్ళ తల్లి తండ్రి ఎవరో తెలియక ఏ విధంగా దుఃఖిస్తున్నారంటే, చెత్త కుప్పలందరిలో పడవేసిన అమ్మ కలుపులోనే ఆడబిడ్డల పుట్టుకలేవదా నా పాపమా. చెత్త కుప్పలందరిలో పడవేసిన అమ్మ కడుపులోనే ఆడబిడ్డల పుట్టుకలేవదా నా పాపమా. అమ్మకున్న అమ్మలేని దాని చేసిన మనసులోని కాదంటున్నా అసలు మనసులే కాదంటున్నా కష్టం నీసిని చూడగా నిన్ను జన్మకుండా నిందించగా ఎప్పుడైనా యాది కష్టనా ఎప్పుడైనా యాది కష్టనా నీ కళ్ళని తోడు కదులు కొత్త కుట్ల నన్ను పడవేసిన అమ్మ చూడగా కడుపులోని ఆడబిడ్డల పుట్టుకలేవగా. పైన ఊరకంది నాకు తీరు చెయ్యలేదు అమ్మ, నాకు తీరు చెయ్యలేదు అమ్మ. నా చెంత చూడ ఊర కుక్కను నా ప్రాణాలు తీయలేదమ్మ, నా ప్రాణాలు తీయలేదమ్మ. పసి కందునని చూడకుంటివో నీ కళ్ళ ప్రేమ తప్పుకుంటివో చిన్న ఇస్తరాక విసిరక్కువో నీ తల్లి ప్రేమ తప్పుకుంటివో పశువులైనా ఇళ్ళ చేస్తాయా పశువు పక్షులు చేస్తాయా కన్న బిడ్డ వదిలి వెళ్ళిపోతాయా. కొత్త కొత్తలో నన్ను పడవేసిన అమ్మ చూడగా అమ్మ చూడగా ఈ కడుపులోని ఆడబిడ్డల పుట్టుకలేవగా నా పాపమా. ఆడబిడ్డ కోసం వచ్చి తూసి చెజ్జిన మండపోయినాన్ని ఇట్లయితే ఇప్పుడు కమడాలు బిడ్డలు పుడతారు. అమడాలు బిడ్డలు ఇట్లయితే ఇట్లా కాదు వీనికి అది చెప్తా ఉండండి. ఏం ఆవులిస్తాండవా మహామంత్రి? ఏంపా ఏమైంది నాయన? ఏమైంది? సెల్లు స్విచ్ ఆఫ్ అయిపోయిందా? చస్తా నువ్వు.
ఎలా లేపింది నన్ను ఇప్పుడు నీ బదులు చంద్రను పంపించినట్టు బాగుండు. ఎక్కడా బిడ్డలను ఆయన ఏంటి దేవునికి బాగా ముక్కోండి అని ముక్క దేవునికి ముక్క బా అప్పుడప్పుడు అట్లా కలిపెడతా ఉందా. మరి చెత్త కుప్పలో పడివేసిన ఆడబిడ్డల పరిస్థితి ఉంటే ఇక జగత్తులోనే ఆడవారి ఆడబిడ్డల ఆవేదన ఏ విధంగా ఉందంటే, ఆహా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా ఆడపిల్లకమ్మా నీవు ఆడపిల్లనమ్మా నీవు ఆడపిల్లకమ్మా నీవు అష్టమ పుట్టవని అమ్మా దస్తగానంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మా హీరంగా చూస్తున్నారా, ఆడపిల్లి అంటున్నారా, అమ్మా పాడుతూ పెడుతున్నారా, అష్టమ పుట్టిన కృష్ణుడేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదంటున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా ఆడపదకమ్మా నీవు ఆడబిడ్డ పాట పాడుతుంది ఊళ్ళో 3 రూపాయలు కూర్చోండిరా, ఎంత దూరం వచ్చిందమ్మా పలక పలక భాక్రి అమ్మ పడికి పడుతుంటే ఆడపిల్లైనందుకు అమ్మ 10 రంగులు కంటున్నారా, 10 రంగులు కంటున్నారా, అమ్మ సంగంగా కంటున్నారా, చదువున్న తల్లి సరస్వతి కవి ఆడది కాదేమ్మా నాకు 10 రంగులు కంటున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా ఆడపదకమ్మా నీవు ఏంటి పోతున్నాను నేను వచ్చేస్తాను ఆ కోసం ఈ రోజులు అందరూ నన్ను చూసి అమ్మాయి ఏడుస్తున్నావా, లక్షల కట్టాలు అమ్మాయి ఎట్లా ఇస్తానని కడుపులోను ఆడబిడ్డ తల్లి కరగతిస్తున్నారా, ఆడబిడ్డలను వద్దనుకుంటూ సృష్టికి మూలమేది రూపంలో బలపికి మార్గమేది, ఆడపిల్లనమ్మా నీవు ఆడపిల్లనా ఆడపిల్లకమ్మా నీవు ఆడపరకమ్మా నేను బందిరి పరకమ్మా మోటు పరకమ్మా నేను ఎన్ను పరకమ్మా. అవి చూడమ్మా ఈయన మొండ 3 బిడ్డల కోసం వచ్చి పడిపిండి ఇది ఎట్లయితే లేడు పోయినా వీనుకో వేసేస్తే ఒకటో గేటు ఉండమ్మైన ఏంపా ఏం జరిగింది నాయనా, ఏం జరిగింది నైనా సెల్లు స్విచ్ ఆఫ్ అయిపోయి తలకలాడుతున్నావు అనే విషయం తెలిసింది నైనా. ఎవరుడా అడవిలో నడిచిన చాలా ఆయాసంగా ఉండగా అలిచి నిద్రపోయినారు నాయన మహామంత్రి. ఎక్కడ నా భార్య? దాడే ఉంది చూడా. నా భార్య ఇంకా నిద్ర లేవలేదు, లేపరా. నువ్వు లేపా, నువ్వు ఉండేది లేపా. ప్రాణేశ్వరా ఎవరికన్నా సిగ్గు మానం ఉండే కోలాట కాడికి వినోళ్ళు మన డ్రామా కాడికి వస్తారా? ఎవరు వచ్చినారా? ఇప్పుడు గుంపే వచ్చినారు. మనకు కానువలతో మనకు అవసరంలే. పేర్లేనమ్మా. అలాగనే ఇక వినాయక చవితి సందర్భమున చాలా దూరం నుండి కళాకారులు ఇంత దూరం వచ్చారు. వారికి ఏమిచ్చినా ఈ రోజు కదా, ఈ పండగ రోజు కదా అని చెప్పేసి పేరు కూడా చెప్పకుండా 200 రూపాయలు ఇచ్చారండి. మరి వారిని వారి కుటుంబం ఆ యొక్క దేవదేవుడు పరంధాముడు ఆ యొక్క విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్య చల్ల కాపాడి కాక భోగ్య భాగ్యములు ఇచ్చే భోగ భాగ్యములు చల్లగా చూడు. ఈ ప్రకారం మర్యాదలు చూడు. కోలాట కల్లా వీళ్ళ వాళ్ళ కల్లా కుర్చీలు వేసేది ఎట్లా? మనకన్నా మానం ఉండల్లా.
ఈ అశోక్ అన్న అంటానే ఉంటాడు, ఈ పక్క చేస్తానే ఉంటాడు అన్ని. అమ్మా పెద్ద మన మగుడా, అంటే నీ కుల మగడేనా? నీ కుల మగడేనా? నీ మగుడా గ్లాసులు ఆహా మామా, ఏమే ఇక్కడ పౌలొచ్చిన సమయమున ఆహా నీకు ఎవరు కనిపించినారు దేవి? ప్రాణేశ్వరా నీకు ఎవరు కనిపోయారు? నాకు చంద్రన్న కనిపడినాడు. నాకా ఇది కనపడ్డాడు. తీస్తాను. ఆట పాడు. ఆపద మొక్కులవాడావో శ్రీనివాస, ఆపద మొక్కులవాడావో శ్రీనివాస, అడుగడుగున కాపాడే తిరుమలగిరివాస, శ్రీనివాస శ్రీనివాస. జనులందరినీ చల్లని కను పాపలే, జగమాత పిల్ల విరచినే చూపలే, జనులందరినీ చల్లని కను పాపలే, జగమాత పిల్ల విరచినే చూపలే, నిన్న నమ్మిన దేనుల కళేను వెలకు వినగా, కొలండపై నిండగా కొలవై వలనావా, ఆపద మొక్కులవాడావో శ్రీనివాస, శ్రీనివాస శ్రీనివాస. నిండ మనసు గలవారికి నిందల మిగిలేనా, నిండ మనసు గలవారికి నిందల మిగిలేనా, మంచిని కోరే కృపకే మండల పాలేనా, వెలుగుని చిలికే దేవ విలవిలలాడేనా, దేవా దేవా నీకు న్యాయమా, ఆపద మొక్కులవాడావో శ్రీనివాస, శ్రీనివాస శ్రీనివాస. ఎతల దాచి కొమలి పోతే గానే, కొంగ చాచి ఎన్నడేమి పోరలేదు స్వామి, అతని ప్రాణముల నిలిపే ఆలుకోవయ్యా, అందుకే నా ప్రాణములే అర్పించదనయ్యా, శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస. ప్రాణేశ్వరా మామా, అలానే అయినా అదిగో అక్కడ కనిపించే పట్టణమే కదిరికోగిలి పట్టణం. అవునండి, అక్కడ కనిపించే గ్యాలగోపురమే కదిరిదేవుని దేవాలయం. అవునాదా? ఆ చోటుకి వెళ్ళి నీవు పూజలు గావించుకొని సరేలే, తక్షణమే పాలకొండలో బయలుదేరము. నేను తక్షణమే పాలకొండలో బయలుదేరదు. సరేనాదా? అలాగే నేను బయలుదేరుదా? అవునా మహామంత్రి? ఏయ్, నీవు నా భార్య వెళ్ళి కదిరి దేవునికి వరపడి రండి. నేను పాలకొండ పరిపట్నం చేరవచ్చేదను. నువ్వేం భయపడదు, అమ్మకి నేను ఉంటా పదా, అమ్మని ఎక్కడ పిలుచుకొని నోట్ జాగ్రత్తగా మాట్లాడ. ఎలా అంటావే? నేను పోయి తోడుకుని పూజ చేపించుకొని వస్తాను. పని చెప్పల్లా నేను ఉన్నాను ఉంటే ఇంకేం నీకేం భవిష్యం, ఆధార్ కార్డు ఉంది, బస్సులు ఫ్రీగా ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ తిరిగేసి వస్తావు. నువ్వు పో ఇంట్లోకి. నీకు కూడా ఫ్రీ ఉందా? నేను షేర్ కట్టుకొని వెళ్ళిపోనా, ఆధార్ కార్డు ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోతా. తాగేసిపోదండి. నువ్వు పెట్టినావా? నీ మగం చూడు, వాళ్ళు చేసుకొని వచ్చినారు లేపో. అంటే
నేనా పొద్దునే గెలిచింది ఆడితే మగవాడు అయింది పో పక్కా కొంచెం మా టీ తాగుతురా భద్రమా పెద్ద అండాకు చేసుకొచ్చినారు అశోక్ అన్న ఆయమ్మగారు అలసిపోయినారు అడిగి కోలాట కాడికి టీ తాగుతురా అండి నాకు రేగిపోతుంది వీళ్ళ కళ్ళ చూడాలంటే ఎట్లా మన ఇల్లు వెళ్ళిపోయిండేది అక్కడ టీ వేసుకురండి అమ్మా అక్కడగా చూడండి నేను ఇంకా ఇస్తాలే టీ ఎత్తుకురండి వీళ్ళు దాంట్లో ప్రోత్సహిస్తున్నారా లేదా ఎవరా రావాలా రావాలా కోలాట అందరినీ మనము లాక్కుంటే ఎట్లా పాపం వాళ్ళ దగ్గర ఉండి కొంతమంది నాకుంటే ఉండి వాళ్ళకి నా పక్క వాళ్ళు కష్టపడి వచ్చినారు పో మా కల్లా నేను అట్లే తాగేదా టీ తాగుతాడు కుడి తాగుతావు నువ్వు మనిషి అంత టీ కూడా తాగినారు రప్ప నువ్వు తాగినా కూడా చేస్తావు అంతే అబ్బా దీంట్లో బెల్లమే వేసినారు పీతాసన బిస్కెట్లు లేవా ఏం బిస్కెట్లా అయ్యో అందరికి టీ ఇద్దాం అనుకున్నట్టు గలాసులు అయిపోయినట్టుగా పాపమా నా కార్తీక్ అన్న జగ్గుతో మంచుకొచ్చి అందరికి సల్లి ఒకరికొకరు నాక్కుంటారులే గలాసులు లేమంట బాయ్ అంతనేది మగం మీద అనేది ఈ పక్క చూడాలంటేనే బుద్ధి పట్టలయ్యా నాకు అబ్బా ఇంట్లో భోజనం వదిలేసి అబ్బా తీగా ఉంది దయచేసి ఇంకా ఎవరికన్నా టీలు కానీ కాఫీలు కానీ రాకుండా బాధపడకండి ఇళ్ళకి పోయి ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ కార్డు జిరాక్స్ 4 ఫోటోలు ఎంఆర్ఓ దగ్గర సంతకం పెట్టించుకొని రండి ఒక టీ ఇస్తాము 5 రూపాయలు టీకి ఎన్ని చెప్తాను నువ్వు ఇప్పుడు దొరకద్దు 5 రూపాయలు టీ నువ్వు టీ తాగదాడు మరి కొడుకులు మనిషి అది టీ తాగలేరు మీరు వాళ్ళకి ఎట్లా చూసుకోండి ఎవరా ఎవరైనా
ఏం పేరు పుల్లి రానా రాజశేఖరనా రాజశేఖర రెడ్డినా రామ్మా కొండమ్మా ముగ్గురు పిలుస్తాను రామ్మా కార్తీక్ అన్న ఆలయ మేళ అర్చనలేలా ఆరాధనలేలా పతి దేవుని పదసనదే మెచ్చినది వేరే కలదా అదే సత్య పిల్లి కాదా అదే పరమాత్మ కాదా ఆలయ మేళ అర్చనలేలా ఆరాధన వేళ ఆరాధన వేళ ఏ కొండ కొమ్మ పైన